హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు స్పెషల్ ఏంటంటే మెంతి ఆకుతో పప్పు చేయబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా మీకు మెంతి ఆకు నేను ఇంటి దగ్గర పెంచుకున్నానని చెప్పి ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు వీలైతే మన ఇంట్లో ఎలాగో పాట్స్ ఉంటాయి కదండి, అందులో కొంచెం మన్ను వేసేసుకొని ఒక 10 రూపీస్ పెట్టి మెంతులు తెచ్చుకొని ఇంట్లో వేసుకున్నామంటే ఫ్రెష్గా ఇలా మెంతి ఆకు రెడీగా మనకి దొరుకుతుందన్నమాట. సో ఇక్కడ నేను కొంచెం మెంతాకు తీసుకున్నాను, కాడలతో సహా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లోకి 1 కప్ అంతా కందిబేడలు అంటే కందిపప్పును తీసుకున్నాను. 2-3 సార్లు వాష్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే కారం కొంచెం ఇవి ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను ఒక 10 పచ్చిమిర్చీలు వేసుకుంటున్నాను. అది కూడా ఇలా తుంచి వేసుకోండి. ఇన్ కేస్ మీరు అది లైట్ గ్రీన్లో ఉండే పచ్చిమిర్చి వాడతారంటే ఒక 15 వరకు వేసుకోవచ్చు. అలాగే ఒలిచి పెట్టుకున్న ఒక 8 వెల్లుల్లి వేసుకున్నాను. 2 మీడియం సైజు టమాటో, చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు కడిగి వేసుకోవాలి. కాస్త పసుపు, అలాగే 1 స్పూను ధనియాల పొడి. ధనియాల పొడి వేస్తే పప్పు ఇంకా రుచిగా ఉంటుంది. సో ఇక్కడ మనము కడిగి పెట్టుకున్న ఆకుని కూడా చిన్నగా కట్ చేసి ఇందులోకి వేసేసుకొని వాటర్ వేసేసుకోవాలి. వాటర్ అనేది ఇప్పుడు మనం వేసిన ఐటమ్స్ అంతా మునిగే వరకు ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, బయటకు వచ్చేస్తాయి అనమాట విజిల్ వచ్చేటప్పుడు. లైట్గా ఇలా ఆయిల్ కూడా వేసుకోండి. ప్రస్తుతానికి నేను ఉప్పు వేయడం లేదు, తర్వాత వేద్దామని చెప్పి. ఇప్పుడే మనం ఉప్పు వేసామనుకోండి ఒక్కొక్కసారి పప్పు బాగా ఉడకదనమాట. సో అందుకని ఇప్పుడు విజిల్ పెట్టేసుకోండి. పెట్టేక ముందు ఒకసారి ప్రాపర్గా లబ్బర్ అని చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఆగదాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం ఇలా ఓపెన్ చేస్తే చూడండి, వాటర్ అయితే ఏమీ లేవు. పప్పు అయితే బాగా కరెక్ట్గానే ఉడికింది కూడా. సో వాటర్ కూడా ఏమీ లేవు, చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఉప్పును వేస్తున్నాను. ఇప్పుడు మీరు క్రిస్టల్ అయినా వేయచ్చు, అయోడైజ్ అంటే ఈ నార్మల్ సాల్ట్ అయినా వేయచ్చు. వేసి ఇట్లా పప్పు గుత్తితో బాగా నీట్గా స్మాష్ చేసేసుకోండి. మీకు ఈ వాటర్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఫస్ట్ వాటర్ని బొక్కల గిన్నె ఏమైనా ఉంటే దాంట్లో వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి పప్పుని స్మాష్ చేసుకోండి. నాకైతే వాటర్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా స్మాష్ చేస్తున్నా. పప్పుని స్మాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా కడాయి ఏదైనా తీసుకొని 2-3 స్పూన్లు అంతా కుకింగ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఉద్దిపప్పు, అలాగే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర అన్నిటినీ కొద్దిగా ఇలా వేసి అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఆగండి. మనకి ఆవాలు చిటపట అంటాయి కదా, అప్పుడే అయిపోయినట్టు అర్థం. సో మనము దీంట్లోకి పోపు వేయడానికి ఒట్టిమిరపకాయలు అంటే ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, అలాగే ఒక మీడియం సైజు ఆనియన్, అలాగే కొన్ని ఈ వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకోవాలి, పొట్టు తీయకూడదు. అలాగే కచ్చాపచ్చగా దంచుకొని దీంట్లోకి వేసుకోవాలి. సో ఆనియన్ కూడా అంతే, మీరు చిన్నగా అయినా కట్ చేసుకోండి, స్లైసెస్గా అయినా కట్ చేసుకోండి. అన్నీ బాగా కలరు కొంచెం డార్క్ బ్రౌన్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలా ఉంటేనే పప్పు రుచిగా ఉంటుంది. లైట్గా ఫ్రై చేసుకోవద్దండి, కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసి మిక్స్ చేసేయాలి. ఇన్ కేస్ మీకు ఉప్పు ఏమైనా తక్కువ అనిపించిందంటే ఇప్పుడు వేసేసుకోండి. వేసి అలాగే పప్పు చారు కూడా మీకు గట్టిగా కాదు, కొంచెం నీళ్ళగా ఉండాలంటే కుక్కర్లోకి ఇంకొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసి ఇందులోకి వేసేసుకోండి. వాటర్ వేసిన తర్వాత 5 నిమిషాలు ఆగి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మెంతాకు పప్పు అన్నము, చపాతీ, దోశ, ఇడ్లీ, ముద్ద దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే అమ్ము సుకన్య వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. Also, please follow me on Instagram, Ammu Sukanya Vlogs. Thank you so much.